దాదాపుగా నెలకు 2,800 కోట్లు పంచుతున్నామంటే భారతదేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని పెన్షన్ మన ఆంధ్ర రాష్ట్రం మాత్రం ఇస్తుంది. మీరు అందరూ గుర్తుంచుకోవాలా. 4,000 పెన్షన్ కానీ, 6,000 పెన్షన్ కానీ, 10,000 కానీ, 15,000 కానీ ఈ పెన్షన్ మన రాష్ట్రంలో అమలు పరుస్తుందని మీకు తెలియదా? పక్క రాష్ట్రంలో కర్ణాటకలో కేవలం 1,200 రూపాయలు మాత్రమే పెన్షన్ వస్తుంది. కానీ మన రాష్ట్రంలో దాదాపుగా 15,000 రూపాయల పెన్షన్ వస్తుంది. కాబట్టి ఈ పెన్షన్ స్కీమ్ తెచ్చినందుకు నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి సభ వేదిక నుంచి. అలాగే ఈరోజు తల్లికి వందనం పేరిట ఎంతమంది పిల్లలుంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఎన్డీఏ కూటమి అని తెలియజేసుకుంటున్నా. ఈ యొక్క మధ్యలో నారా లోకేష్ అన్న కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుని మీకు అందరికి తెలియజేసుకుంటున్నా. మన మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, మహిళలకు ఏదో ఒకటి చేయాలి. దీపం పథకం తెచ్చింది తెలుగుదేశం పార్టీ, మళ్ళీ దీపం 2 పథకం చేయాల్సింది కూడా ప్రభుత్వం కూడా ఏంటంటే మా కూటమి ప్రభుత్వాన్ని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మీ ఆశీస్సులు కానీ, మీ శుభాభివందనలు కానీ ఎల్లప్పుడూ మా ఇండియా కూటమి మీద ఉండాలని మీ మహిళామూర్తిని ఈ వేదిక ద్వారా అడుగుతున్నారని తెలియజేసుకుంటూ, అలాగే మహిళలు ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదని ఉద్దేశంతో ప్రతి మహిళ కూడా బస్సులో ఫ్రీగా ప్రయాణించాలని చెప్పేసి ప్రతి మహిళని ఫ్రీ బస్సులో ఎక్కించిన మాట నిలబెట్టుకున్న మా మౌనత వ్యక్తి ఎవరుందంటే నారా చంద్రబాబు నాయుడు అని మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ఒకటి కాదు, చాలా